నాని నాని నానా నాని 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 నానా ఈ పౌడర్ రాసుకో తెల్లగా ఉంటావు. కోటగారు మీకు బ్యాడ్ న్యూస్ అండి. చెప్పాడు హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి. అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా? గుడ్ న్యూస్ అవుతుంది. అదేంటండి, పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్డ ఎలా అవుద్ది? గుండె అయిపోయిందేమో చూడండి. ఓరి వెర్రి వెధవా, అది గుడ్ న్యూసే అవుతుందిరా. అంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఎందుకు క్యాన్సిల్ అవుద్ది? ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు మో చంటోడి కంటే అందంగా ఉండడు కాబట్టి. చూసావా, అందుకే ముస్తాబు చేస్తున్నా. ఆ సంబంధం క్యాన్సిల్, మన సంబంధం ఖాయం. ఒకసారి చూడు వాయిస్ లేక కమేడియన్ లా ఉన్నాడు గాని ఆ ఫేసుడు హీరోలో లేడు. నిజమే, నెత్తి మీద నమ్మలేక చేతిలో ఫ్రూట్ పెడితే లార్డ్ కృష్ణ పరమాత్మలా ఉంటాడు. పిల్లలు చూసారా నానా, ఆ సంబంధం క్యాన్సిల్, మంది ఫైనల్. నువ్వు రెడీగా ఉండు. ఇదేనయ్యా మా సత్యనారాయణ ఇల్లు. ఇక్కడే కొన్ని వేల మంది విద్యార్థులకు వాడు ఉచితంగా పాఠాలు నేర్పించాడు. పాఠాలంటే కేవలం పుస్తకాల్లో ఉండే పాఠాలు మాత్రమే కాదు, జీవితంలో ఎంత క్రమశిక్షణగా ఉండాలో, మన సంప్రదాయాల్ని కట్టుబాట్లని ఎలా గౌరవించాలో ఆచరించాలో నేర్పి వాళ్ళందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు. మై బెస్ట్ ఫ్రెండ్ సత్యం. కమాన్ రా బాబు, ఇదేనా రావడం? నా భార్య పూర్ణమ్మ. పద బాబు, రారా. రా బాబు. కాఫీ టీ ఏదైనా తీసుకుంటారా? అవేవి అలవాట్లేవండి. రాహుకాలం వచ్చే లోపు అమ్మాయిని చూపించండి. నీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయన్నమాట. అవి నమ్మకాలు కావండి, పెద్దలు గుర్తించిన సత్యాలు, మనకిచ్చిన వరాలు. ఏంటి ఫోర్ట్ సియోలో కార్ల వాడిని ఖాయం చేసుకుని ఇప్పుడు ఈ పెళ్లి చూపులేంటి? ఇదంతా మా జేమ్స్ బాండ్ తృప్తి కోసం. పెళ్లి చూపులో మెల్ల కనపడతాను, పెళ్లి కొడుకు అదిరిపోయి పారిపోతాడు. అమ్మా వాణి, పెళ్లి కొడుకు లక్షణంగా ఉన్నాడే, రా. తలెత్తితే కాని మీ రూపం ఎలా ఉంటుందో నాకు తెలీదు, నా రూపం ఎలా ఉంటుందో మీకు తెలీదు. చూస్తే రూపం తెలుస్తుంది, మాట్లాడితే మనసు తెలుస్తుంది. ఏం మాట్లాడను? నా గురించి వివరాలన్నీ మీ నాన్నగారు మీకు చెప్పే ఉంటారు. మీ గురించి వివరాలు చెప్పండి. నా గురించి కూడా చెప్పుంటారు కదా. అఫ్ కోర్స్ చెప్పారు, అయినా మీ గొంతు విందాన్ని మాట్లాడించాను. మీరు నాకు నచ్చారు. నచ్చిన కారణాలు ఏమిటో చెప్తాను. మీ ముఖంలో తాండవిస్తున్న లక్ష్మీ కళ ఒక కారణమైతే, ఎన్నో వేల మంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మహానుభావుడి కూతురవ్వడం ఇంకో కారణం. నాకు మీరు నచ్చినంత మాత్రాన నేను మీకు నచ్చాలని లేదు. మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం. నిర్భయంగా మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. కాబోయే భార్యని అండి అనకూడదు. కుర్రాడి గురించి వివరాలు ఏమీ తెలుసుకోకుండా ఒప్పేసుకున్నావు. అతను ఆయన గురించి నాకు అన్ని తెలుసు అంకల్. అయితే ఇంకే. ఒరే సత్యం, అమ్మాయి సైడ్ నుంచి కూడా ఏమీ డౌట్స్ లేవురా. ఇక ముహూర్తాలు పెట్టేసుకోవడమే తరువాయి. ఏంటి ఈ రోజు రాత్రి మన శోభనం కదూ. రాత్రి వరకు ఆగలేకపోతే పగలే చెప్పండి. మన శోభనం ఈ పెంకుటింట్లో కాకుండా బంగ్లాలో చేసుకుంటే బాగుంటుంది కదా. బంగ్లా ఏంటి? నాకు బంగ్లాలే లేవు. నేను ఉంటున్నది అద్దెంట్లో. నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు. చీచి, నీ మీదొట్టు. నాకు బంగ్లాలే లేవు. మరి బంగ్లా లేకపోతే మీ సీలో కారు ఎక్కడ పెట్టుకుంటారు? సీలో కారా?
మన పెళ్లి ముందు ఓసారి మిమ్మల్ని సీలో కార్లో బ్యాంక్ దగ్గర చూశాను. నాతో అబద్ధాలు ఆడకండి. పిచ్చిదానా, నువ్వు చూసిన మాట నిజమే, కానీ ఆ కార్ నాది కాదు, మా బాస్ది. ఆ రోజు మా బాస్ 10 లక్షలు డ్రా చేయమంటే బ్యాంక్ వచ్చాను. ఆ 10 లక్షలు మనవి కావా? కావు. మరి ఆ ఫోర్డ్ కారు? అది కూడా నాది కాదే. ఆ రోజు మీరు షాప్ లో కొన్నారే నగలు అవి? అవి మా బాస్ గారి మిస్సెస్. ఓరి దేవుడు, దెబ్బైపోయాను. ఏ వాణి, ఈ దెబ్బ ఇప్పుడు ఏంటి? సీలో కారు, ఫోర్డ్ కారు, నగలన్నీ మీవే అనుకుని మిమ్మల్ని మొగుడుగా ఖాయం చేసుకుని దెబ్బైపోయాను. యువతలు నాకింత దుఃఖం వస్తుంటే నీకంత నవ్వెందుకు వస్తుందట? సరే, అవన్నీ నాకు కావని తెలిస్తే నన్ను పెళ్లి చేసుకునే దానివి కదా. చచ్చిన చేసుకునేదాన్నే కాదు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? వచ్చినట్టు కాపురం చేస్తాను. ఇంకేం చేయగలుగుతాను? పిచ్చిదానా, ఆ భార్యాభర్తలను చూడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కారులు లేవు, బంగ్లాలు లేవు, కానీ వాళ్ళ మధ్య బోల్డంత ఆప్యాయత, అభిమానం, అనురాగం ఉన్నాయి. నా దృష్టిలో వాళ్ళంత ధనవంతులు ఈ ప్రపంచంలోనే లేరు. ఇలా చూడు, ఒక ఆత్మ రెండుగా విడిపోయి అందులో ఒకటి స్త్రీగాను ఇంకోటి పురుషుడుగాను పుడతాయి. వాళ్లే భార్యాభర్తలవుతారు. అలా భార్యాభర్తలు అయ్యాక వాళ్ళిద్దరు ఆత్మలు ఒకటవుతాయి. అందుకే పెళ్లిళ్ళు స్వర్గంలో ఓరి నాయనో, నాకు కార్లు బంగ్లాల పిచ్చి ఉందని చెప్పానని ఈ రేంజ్ లో సుత్తి కొట్టాలా? ఏమో, నా అదృష్టం ఎలా ఉందో, రేపు మీరే అవన్నీ కొనేస్తారేమో. ఎవరైనా వింటారు? రాత్రికి మాట్లాడుకుందాం. ఇవా రాత్రి మాటలు ఉంటావు, ఓన్లీ ముద్దుల్స్. చెప్పండి. మీరే పాలు గ్లాస్ రండి. చంటిబాబు, నీకు గుడ్ న్యూస్ అయ్యా. అంటే దీంట్లో బ్యాట్ కూడా ఉంది. మరి చెప్తే నువ్వు తట్టుకోగలవా అని. మీ బాబు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా, మరి మీ ఇంటి ముందు ముగ్గేయటానికి నీకు పెళ్ళం ఎలా వస్తుంది? అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే. ఏంటి, నీకు ఎప్పుడో తెలుసా? మరి ఎందుకు ఊరుకున్నావు? మీ బాబుకు బుద్ధి చెప్పదా? ఏంటి, ఒక ఐడియా వేసావా? ఏంటి ఐడియా? చెప్పు. అర్థమైంది, నీది బుర్ర కాదు, ఐడియాలు త్వర. నువ్వు ఇక్కడే ఉండు, మీ బాబు నేను పిలుచుకొస్తాను. ఓకే. కోట గారు, మీకు పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. ఏంటది? మీరు పొద్దున్నే అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేశారు కదండి. అవును. అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి.